अस्सलामुअलैकुम मोअज़्ज़िज़ नाज़रीन, आप तमाम का 90S न्यूज़ में खैर मक़दम है। आज बतारीख 13 मई को हैदराबाद सिटी कमिश्नर ऑफ पुलिस अंजनी कुमार IPS ने श्री R श्रीनिवास IPS की मौजूदगी में सैनिटाइजर्स, मास्क और फ्लॉस के 1500 सेट्स वेस्ट जोन पुलिस ऑफिसर्स में तकसीम किए। बाद अज़ा अंजनी कुमार IPS ने इस किफ़ालत के लिए तमाम का शुक्रिया भी अदा किया। उन्होंने मजीद कहा कि इस मुश्किल दौर में पुलिस के लिए एक बहुत बड़ा चैलेंज है और पुलिस इस वक्त 24/7 आवाम की खिदमत में हाजिर है। इन्होंने कहा कि दूसरे शहरों के मुकाबले में शहर हैदराबाद में कोरोना पॉजिटिव केसेस और अमवात की शरह में निस्बतन कम है। सुनते हैं मजीद तफसीलात अंजनी कुमार IPS की ज़बानी। पेश है 90S न्यूज़ के लिए खास रिपोर्ट। मजीद ताज़ा तरीन खबरों के लिए हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। అందరికీ నమస్కారం. పర్వతయ్య గారు, అభిషేక్ గారు, ఆదిత్య గారు, డాక్టర్ ఇమ్రాన్ గారు, ఈరోజు హైదరాబాద్ సిటీలో ఈ సెకండ్ వేవ్ టైంలో ఈరోజు సెకండ్ డే ఆఫ్ లాక్డౌన్ ఉంది. అండ్ నిన్న అన్ని 5 జోన్స్లో చూసాము. ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో పబ్లిక్ సపోర్ట్, పబ్లిక్ కోఆపరేషన్ ఎంత మంచిగా వస్తుంది. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ సిటీ లాస్ట్ 1 ఇయర్లో కంపేర్ టు ఢిల్లీ, బాంబే, బెంగళూరు, చెన్నై ఇవన్నీ పెద్ద సిటీకి కంపారిజన్లో హైదరాబాద్లో పాజిటివ్ కేసెస్ చాలా తక్కువ ఉంది. ఈవెన్ డెత్ కేసెస్ కూడా చాలా తక్కువ ఉంది. ఆల్ దిస్ థింగ్ ఈస్ పాసిబుల్ బికాస్ పబ్లిక్ సపోర్ట్. తర్వాత ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్, హెల్త్ డిపార్ట్మెంట్, GHMC, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కలిసి ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ లాగే లాస్ట్ 1 ఇయర్లో ఆల్ ఆఫ్ us are working. ఈ ఎంటైర్ ఎఫర్ట్లో, ఈ ఎంటైర్ వార్ ప్రిపరేషన్లో ఫిలంథ్రోపిస్ట్ పబ్లిక్ సొసైటీ కోసం
those who are working and donating, they are very, very important. And ఈ రోజు అందరు డోనర్స్ కి, అందరు ఫిలాంథ్రపిస్ట్ కి నేను డిపార్ట్మెంట్ తరఫు నుంచి, సిటీ తరఫు నుంచి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. మీ అప్రిసియేషన్ ఇది ఒక చిన్న ఐటమ్ ఒకటే కాదు, ఇది ఒక మెసేజ్ పోతుంది దట్ yes, పబ్లిక్ ఈజ్ అక్నాలజింగ్ ది సర్వీస్ ఆఫ్ ఆల్ ది ఆఫీసర్స్ ఇన్ యూనిఫామ్. లాక్డౌన్ టైంలో, ఒక క్రైసిస్ టైంలో ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ 24 hours. ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో థౌజండ్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ కి కూడా పాజిటివ్ వచ్చింది. వీ హ్యావ్ లాస్ట్ మెనీ ఆఫీసర్స్ ఆల్సో, బట్ స్టిల్ మీరు చూడండి షిఫ్ట్ వైజ్, మార్నింగ్, డే టైం, నైట్ టైం అందరు ఆఫీసర్స్ వర్క్ చేస్తున్నారు. లాస్ట్ 2 days లో సిటీలో ఆల్మోస్ట్ 180 పైన చెక్ పోస్ట్ ఉన్నాయి. ప్రతి చెక్ పోస్ట్ లో ఒక SI ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు అండ్ అదర్ ర్యాంక్స్ ఆఫీసర్స్ ఉన్నారు. దే ఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ఎవరి కోసం? పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ హెల్త్ కోసం పనిచేస్తున్నారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ పీపుల్ లైక్ యూ. అండ్ నేను డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఈ ఒకేజన్లో నా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ చెప్తున్నాము, డెఫినెట్లీ ఇది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉంది, బట్ ఇది ఒక ఆపర్చునిటీ కూడా ఉంది. ఆపర్చునిటీ టు సే దట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమిటి, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏం బలం ఉంది, కరేజ్ అండ్ బ్రేవరీ అంటే ఇదే కరేజ్ అండ్ బ్రేవరీ ఉంది, దట్ వీఆర్ వర్కింగ్ అండ్ ఫైటింగ్ ద వైరస్ ఫర్ సొసైటీ. సో అందరు ఆఫీసర్స్ కి నేను గ్రీటింగ్స్ చెప్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి నేను సెల్యూట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్, దే ఆర్ సపోర్టింగ్ ద పోలీస్ ఆఫీసర్స్. సో ఇది నాకు చాలా సంతోషం. ఈ యొక్క క్రైసిస్ టైంలో ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ప్రివిలేజ్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ టీమ్. ఇది చాలా మంచి ఒకేజన్ ఉంది. ఈ సందర్భంలో జాయింట్ సిపి గారు శ్రీనివాస్ గారికి, అడిషనల్ డీసీపీ సిద్దికి గారికి, ఏసీపీ శివమారుతి గారికి, ఆల్ ఆఫీసర్స్ దోస్ హు ఆర్ ప్రెజెంట్, రైట్ ఫ్రమ్ ఆల్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, SI ఆఫీసర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. I feel proud that na team lo so many women officers are there and they are working equally hard with all the male officers. So hearty congratulations to each one of you. Thank you so much. लॉकडाउन का दूसरा दिन और आज सुबह ईस्ट जोन, सेंट्रल जोन के सभी चेक पोस्ट इम्पॉर्टेंट एरियाज़ में देखने के बाद मेहंदीपट्टनम वेस्ट जोन में हमारे कुछ ऑफिसर्स को एनकरेजमेंट के लिए फ्लास्क, सैनिटाइज़र्स, मास्क और इन सब चीज़ का डिस्ट्रीब्यूशन हुआ, जिसमें हमारे फिलैंथ्रोपिस्ट कुछ लोगों ने मदद किया हम लोगों को. जॉइंट सीपी वेस्ट जोन AR श्रीनिवास साहब के लीडरशिप में पिछले 2 दिनों से जो लॉकडाउन का अच्छा इम्पैक्ट है वेस्ट जोन में, उसके लिए मैं सभी को बहुत बहुत कॉन्ग्रेचुलेशंस कहता हूँ. कल ईद उल फितर का दिन है और सबसे पहले तो हैदराबाद सिटी पुलिस की तरफ से हम तमाम मुस्लिम भाइयों और बहनों को ईद उल फितर की मुबारकबाद पेश करता हूँ. जैसा कि आप जानते हैं, ईद उल फितर एक बहुत ही इम्पोर्टेंट अच्छा फेस्टिवल है, लेकिन आज अभी बदले हुए हालात में हम लोगों को प्रिकॉशन लेना बहुत ज़रूरी है. इसीलिए कल एक वेबिनार, एक कंप्यूटर पे मीटिंग हुई, जिसमें कि हैदराबाद के सभी प्रोमिनेंट इम्पॉर्टेंट मौलाना, इमाम और उनके साथ हमारे ऑनरेबल MP साहब, हमारे होम मिनिस्टर साहब और हमारे साथ डिपार्टमेंट के कमिश्नर ऑफ पुलिस राजकोंडा महेश भागवत साहब ने भी शरीक किया. और हम लोग सब ने अपील किया और ये डिसाइड किया कि कल के फेस्टिवल के टाइम में मस्जिद में प्रेयर केवल जो वहाँ के इमाम हैं, जो वहाँ के क्लर्जी हैं, वो अपने साथ 2 लोगों के साथ करेंगे, 3 लोगों के साथ करेंगे. आवाम कॉमन पब्लिक अपने घर में ही नमाज अदा करे तो अच्छा है. अभी 10 दिन का जो ये लॉकडाउन है, इसका पर्पस है चेन ऑफ इन्फेक्शन को ब्रेक करना. एक इंसान से दूसरे इंसान में जो ये वायरस फैल रहा है, उसको रोकना. और इसको रोकने के लिए ये लॉकडाउन बहुत ज़रूरी है. जैसा कि आप जानते हैं, गवर्नमेंट के एफर्ट के द्वारा, इंटर डिपार्टमेंटल कोऑर्डिनेशन के द्वारा और पब्लिक सपोर्ट से आज की तारीख में हैदराबाद शहर में पॉजिटिव केसेस बहुत कम है. जब इसका कंपैरिजन दिल्ली, बॉम्बे, बेंगलोर, चेन्नई से करते हैं
तो हैदराबाद का पॉजिटिव रेट भी बहुत कम है, हैदराबाद में डेथ रेट भी बहुत कम है, लेकिन फिर भी जो भी कुछ है उसको और भी कम करना है। और इसके लिए ये 10 दिन के कॉपरेशन के लॉकडाउन में आपका कॉपरेशन बहुत ज़रूरी है। आपको थोड़ी दिक्कत ज़रूर होगी, लेकिन ये दिक्कत आपके सेफ्टी, आपके सिक्योरिटी, आपके हेल्थ के लिए हम लोग कर रहे हैं। इसलिए मैं आपसे दरख्वास्त करता हूँ कि आने वाले 10 दिनों में फुली कोऑपरेट करिए और लॉकडाउन को सक्सेसफुल बनाइए।